హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను నిన్న అక్షయ తృతీయ కుండ గురించి అయితే చెప్పాను కదా. దీనికి ఏమేమో ఐటమ్స్ అయితే నేను ఇందులో వేశాను. మళ్ళీ ఇది పూజ అయితే ఎలా చేయాలి, ఇది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడైతే నేను వీడియోలో అయితే చూపిస్తాను. అలాగే దీంట్లో ఉన్న వస్తువుల్ని మనము ఏం చేయాలి, పూజ కంప్లీట్ అయిపోయింది కదా దాన్ని అయితే ఇది లాస్ట్ ఇయర్ అక్షయ తృతీయకి పెట్టిన కుండ కదా. దీన్ని ఇప్పుడు తీసేసి మరి ఇప్పుడు కొత్త కుండ అయితే తెచ్చి మళ్ళీ ఇప్పుడు ఈరోజు అయితే పూజ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో ఏమేం ఐటమ్స్ వేశాను అనేది ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను. మీలో ఎవరైనా కొత్తగా చేయాలి అనుకుంటే మీకైతే యూజ్ అవుతుంది. యాక్చువల్లీ ఇది నేను నిన్ననే తీశాను. ఇప్పుడు ఈరోజు వీడియో కోసమని ఇది చేస్తున్నాను. దీంట్లో అయితే నేను ఒక 11 రూపీస్ అయితే అమౌంట్ అయితే వేశానండి. ఇదైతే నేను ఎక్కడన్నా గుడికి పోయినప్పుడు ఈ అమౌంట్ అయితే వేసేస్తాను. దీంట్లో ఉన్న వస్తువులు అయితే నేను ఆల్రెడీ కాయను ఇవన్నీ కడిగి వాష్ చేసి ఆల్రెడీ అక్కడ ఉంచాను. ఇప్పుడు మీకైతే చూపిస్తున్నాను. ఇది వచ్చి పంచలోహల్ కాయనండి. అలాగే ఇది మా గృహప్రవేశంలో మా ఇంటి హోమంలో వేసిన కాయనైతే నేను దాన్ని అట్లే పూజకు పెట్టుకున్నాను. అలాగే ఒక గోల్డ్ కొంచెం చిన్న పీస్ గోల్డ్ ముక్క అయితే వేశానండి. అది మూగ్నత్తిది ఉంటుంది కదా, దాన్ని కడిగి వేశాను. అలాగే సిల్వర్ది కూడా కొంచెం వేశాను. ఇదైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఉప్పు నేను దీంట్లోకి అయితే వేశాను. ఇదైతే నేను లాస్ట్ ఇయర్ అక్షయ తృతీయ పూజ చేశాను కదా, అప్పుడు వేసిందండి. ఇది శ్రీ ఆకారం కూడా అంతే. పసుపు కంప్లీట్గా అప్లై చేసి ఈ శ్రీ ఆకారము, కుంకుమ బొట్లు ఇవన్నీ ఆ రోజైతే నేను పూసినవేనండి. ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది. చాలామంది అయితే అడిగారు, మీరు ఆ రోజు పెట్టినవేనా, ఇది మళ్ళీ దీన్ని మరీ ఏమన్నా తీసి పెట్టారా అని అడిగారు. నేనైతే అస్సలు తీయలేదండి. ఆ రోజు లాస్ట్ ఇయర్ అయితే పెట్టింది. ఈ ఉప్పు అయితే ఏం చేయాలి అయితే కొంతమందికి డౌట్ ఉంది. దీన్ని అయితే నేను ఒక గిన్నెలోకి వేసుకొని దీని నిండా వాటర్ అయితే పట్టి పెడతానండి. ఇది మనము కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వేసిన ఉప్పు కదా కరగడానికి. ఇదంతా కొంచెం కరిగి బాగా మెల్ట్ అయినాక నేను ఒక బకెట్, పెద్ద బకెట్ వాటర్కి అయితే ఈ ఉప్పు అయితే వేయాలి. వేసి అది కరిగినాక ఒకే చెట్టుకు వేస్తే కొంచెం చెట్లకు ఇదవుతుందని అన్ని చెట్లకి కొంచెం కొంచెం అయితే ఈ ఉప్పు అయితే పోసేస్తాను. అయితే ఈ కాయిన్ అమౌంట్ అయితే నేను అప్పుడే చెప్పాను కదా, నేను ఎక్కడన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు గుడిలో అయితే వేసేస్తాను. ఈరోజు అయితే నేను లాస్ట్ ఇయర్ వేసిన ఈ 11 రూపీస్ అమౌంట్ అయితే నేను వేయను. అయితే ఇంకొకటి ఏమంటే ఈరోజు మళ్ళీ నేను కుండ అయితే తెచ్చానండి ఇప్పుడు ఈరోజు పూజ చేయడానికి. అలాగే మట్టి పాత్రలు ఏదైనా తెచ్చినప్పుడు మనం ఒక్కటే తీసుకురాకూడదు అంటారు కదా, అందుకని నాకు ఎలాగో దీనికి మూత కావాలి అని నేను కుండ దానికి తగిన మూత అయితే తెచ్చాను. ఫస్ట్ అయితే నేను దీన్ని బాగా వాష్ చేసి పెట్టుకొని మళ్ళీ పూజకు ఏమేమి కావాలో అవన్నీ ప్రిపరేషను అలాగే వీడియో అంతా ఇప్పుడు మీకైతే కంటిన్యూషన్ వీడియో అయితే చూపిస్తాను. మనం ఎప్పుడే కానీ అక్షయ కుండం తెచ్చినాక ఎప్పుడే కానీ బోరలు వేయకూడదు, ఎప్పుడే కానీ ఉల్టాలో పెట్టకూడదు. మనం ఇలాగే సీదాలోనే ఉంచాలా. అయితే ఇంకొకటి ఏంటంటే నేను కుండ నాకు సేమ్ సైజులో లాస్ట్ ఇయర్ దొరికినట్టే దొరకాలనుకున్నాను. ఏమంటే నాకు లక్కీగా సేమ్ సైజు కుండానే అయితే దొరికింది. దీనికైతే నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే దానికి పసుపు ఫుల్ అప్లై చేయడానికి వాడతానంటే పసుపు, గంధము, అలాగే జవాది పౌడర్ అయితే వేస్తానండి. జవాది పౌడర్ వేస్తే తెలిసిందే కదా మీకు, దానికి రోజ్ వాటర్ వేసి మిక్స్ చేస్తాను. జవాది పొడి మళ్ళీ అలాగే రోజ్ వాటరు వేసిండే దానివల్ల స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. మళ్ళీ అలాగే నేను పూజ గదిలో కూడా దేవుడికి బొట్లు పెట్టడానికి మనం వారం వారం పూజ గది క్లీన్ చేసి దేవుడి పాత్రలు కడిగి బొట్లు పెట్టడానికి కూడా అంతే. నేను జవాది పొడి, రోజ్ వాటర్, పసుపు, అలాగే కొంచెం పసుపు వేస్తాను, కొంచెం గంధం ఎక్కువ వేసి బొట్లు పెడతాను. దాంతో కొంచెం స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. అయితే మనము ఇప్పుడు ఈ కుండకి కొంచెం కూడా గ్యాప్ అనేది లేకోకుండా కంప్లీట్గా అయితే పసుపు ఇలా అప్లై చేయాలి. నేనైతే ఇప్పుడు ఇట్లా చూపిస్తున్నాను కదా అలాగా. ఇంకా మూత ఉంది కదా, దానికి కూడా అలాగే కంప్లీట్గా పసుపు అయితే పూసి అలాగే కుంకుమతో మనము
ఇంకా ఇప్పుడైతే మనము కుంకుమతో శ్రీ ఆకారం అయితే వేసుకోవాలి. మళ్ళీ అలాగే నేను చుట్టూ లాస్ట్ ఇయర్ ఎలాగైతే కుంకుమ బొట్లు పెట్టానో అలాగే పెడుతున్నానండి. అయితే నేను ఏ టైంకి అయితే పూజ స్టార్ట్ చేయాలా అనుకున్నానో అదే టైంకి పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు అయితే మార్నింగ్ సండే కదా, ఈరోజు 10:30 నుంచి రేపు మార్నింగ్ మండే 7:30 వరకు అయితే ఈ పూజ చేయొచ్చు. అయితే నేను శ్రీ ఆకారం అయితే వేసేసాను. అలాగే కుంకుమ బొట్లు లాస్ట్ ఇయర్ లాగే కుండకి చుట్టూ అయితే కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. కుండకైతే బొట్లు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం పెద్దగానే పెట్టుకున్నాను, ఎందుకంటే అది నెక్స్ట్ ఇయర్ వరకు మనకు చూసేకి అలాగా బాగా కనపడాలి కదా అని తిక్కుగా అయితే పెట్టానండి. ఇంకా మూతకు కూడా సేమ్ అలాగే కుంకుమ బొట్లు అయితే 4 వైపులా పెట్టేశాను. ఇంక ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సో తర్వాత పూజకైతే ఏవేవి ఐటమ్స్ అయితే కావాలా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. నేనైతే పూజకి ఒక ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చినాను. అలాగే రెడ్ది బ్లౌజ్ పీస్ అయితే తెచ్చి, ఇంట్లో ఉన్నవైతే నేను ఏవి యూజ్ చేయలేదండి. దానికోసమే నేను కొత్త ఐటమ్స్ అయితే తీసుకొచ్చినాను. ఇప్పుడు అప్పుడే చూపించాను కదా, ఇవన్నీ వాష్ చేసి అలాగే ఉంచుకున్నాను. మనం ఏమంటే ఈ ఐటమ్స్ అన్నీ ఇంట్లో ఉన్న వాడితే ముందే అయితే ముట్టింటాం కదా, అందుకోసము అవి నాకు వేసేది అట్లా ఇష్టం లేక నేను అన్ని కొత్త ఐటమ్స్ అయితే ఇప్పుడు తెచ్చి స్టార్ట్ చేస్తున్నాను. మీరు కూడా అంతే, ఇట్లా చెయ్యాలా అనుకుంటే కనుక మీరు దీనికైతే సపరేట్గా ఐటమ్సే తీసుకుంటే చాలా మంచిది. అలాగే ఇంకొకటి ఏమంటే, ఎవరైనా మీలో గ్రాసరీస్ అయితే తేకపోతే ఈ అక్షయ తృతీయ రోజు మనం గ్రాసరీస్ అయితే ఇంటికి తెచ్చుకున్నామనుకో చాలా మంచిది అంటారు. ఇంకొకటి మనకి అట్లీస్ట్ అది మీ ఇష్టం, మీరు తెచ్చేసుకుంటే కనుక అట్లీస్ట్ పూజకు కావాల్సిన ఐటమ్స్ అయితే మాత్రము కంప్లీట్గా ఇవన్నీ మీరు ఈరోజు కానీ తెచ్చుకొని ఇవి ఇంట్లో ఉన్న వాడకుండా చేస్తే మంచిది అని చెప్పచ్చు. ఇంకా నేనైతే ఒక పీట పెట్టుకొని రెడ్ క్లాత్ అయితే వేసానండి. దీనికి రెడ్ క్లాత్ వేసి అందులో ఒక ప్లేట్ పెట్టి బియ్యం అయితే వేసాను. చూస్తున్నారు కదా మీరు, ఒక హాఫ్ గ్లాస్ రైస్ అయితే వేసి, ఎందుకంటే అది మనకి కుండ బాగా కూర్చుంటుందని. అలాగే రైస్ అనేది కూడా ఒక ధాన్యం కదా, అందుకని కింద రైస్ అయితే వేసి ఇంకా అందులోకి అయితే ఉప్పు అయితే వేసాను. ఏంటి అంటే ఉప్పు ఒక సగానికి కొంచెం పైనగా నేను చూపించాను కదా, ఇక్కడికి సరిగా ఉప్పు వేసాను. ఇంకా అందులోపలికి మనం ఏం పెట్టాలి అంటే, అదే నేను చెప్పినాను కదా, గోల్డ్, సిల్వరు, అలాగే పంచలోహాల కాయను, ఇది అదే గృహప్రవేశము హోమం కాయను అన్నాను కదా, ఇవైతే 4 అయితే ఫోల్డ్ చేసి దానికి కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకుమ అయితే వేసి ఫోల్డ్ చేసి అందులో కుండలోకి అయితే ఇప్పుడు నేను పెడుతున్నాను. తర్వాత ప్రస్తుతానికి దీని మూత అయితే పెట్టేస్తాను. అయితే ఇంకా ఇప్పుడు మనము దీనికోసము తమలపాకులు అయితే ఒక 3 తీసుకుందామండి. 3 తమలపాకులు తీసుకొని విడివిడిగా క్లాత్ పైన 3 వరుసన ఇట్లా పెట్టాలా. తర్వాత ఇది పెట్టినాక దీనికి పసుపు, కుంకుమ, అలాగే మనము గంధము ఇది కలిపి పెట్టుకున్నాం కదా, గంధము జవాది పౌడర్ది, అది 3 ఆకులకైతే నేను పెడుతున్నాను. అలాగే 3 ఆకులకు ఇది పెట్టింది అయిన తర్వాత మనమైతే ఒక 3 బౌల్స్ అయితే చిన్న బౌల్స్ అయితే 3 తీసుకొని, 3ట్లోన ఫస్ట్ దాంట్లో అయితే రైస్ వేసాను, సెకండ్ అయితే కందిబ్యాళ్ళు, ఆ తర్వాత అయితే ఉప్పు వేసానండి. ఏంటంటే ఇది నేను మీకు కనపడాలా అనేసి కొంచెం దూరం నుంచి అయితే వీడియో చేస్తున్నాను, ఎందుకంటే కంప్లీట్గా అయితే నేనైతే మీకు కంప్లీట్గా కనిపిస్తుంది అనుకుంటాను. ఏంటంటే నాకు పూజ చేసేకి కొంచెం తొందర అయినా నేను దూరం ఇంకా చేస్తాను. అయితే నెక్స్ట్ 11 రూపీస్ అయితే నేను ముందుసారి దాంట్లో పెట్టానని చెప్పాను కదా, ఇప్పుడు సేమ్ 11 రూపీస్ అలాగే పెట్టేశాను. దాన్ని అయితే నేను తీయనండి,
అది అలాగే దాంట్లోనే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అక్షయ తృతీయ వరకు ఉంటుంది. మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ మనం ఏదైతే ఉండదో ఆ ఎక్స్ట్రా అమౌంట్ మనం తీసేసి యూజ్ అయితే చేసుకోవచ్చు. మార్నింగ్ ఎట్లో దాన్ని మనం కుండ అంతా పూజ గదిలోకి పెట్టేస్తాం కదా, అప్పుడు అమౌంట్ కూడా తీసేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నెక్స్ట్ అయితే అలా అన్నీ రెడీ అయితే అన్నీ చేసేసాను కదా, ఇంకా ప్రసాదం అయితే ప్రిపేర్ చేసేసుకుందామని. ప్రసాదంకి అయితే నేను రవ్వతో సజ్జిగ అయితే చేస్తున్నానండి. ఏంటంటే ఈ సజ్జిగ అనేది లక్ష్మీదేవికి కొంచెం ఇష్టమైంది కదా, అందుకే సజ్జిగ చేస్తున్నాను. అయితే ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనం ఈ దవస ధాన్యాలు, మనకు బంగారు వెండి సిరి సంపత్తులు లేకపోయినా మనం ఉండొచ్చు, కానీ ఈ దవస ధాన్యాలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదా మనిషి బతకడానికి. అది ఇదే నేను ఒక అక్షయ తృతిగా భావించి ఇలా చేస్తున్నాను. మీలో కూడా చాలామంది అయితే చేస్తూ ఉంటారు. నేను కూడా ఏదైనా మిస్టేక్ చేసింటే క్షమించండి అని మీకు అయితే వీడియోలో రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఇంకా పూజ అయితే నాదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా హారతి, అలాగే నేను కొబ్బరికాయ కూడా నైవేద్యం కింద అని దేవుడికైతే సమర్పించాను. అలాగే సజ్జిగ అయితే చేశాను కదా, ఇది కూడా పెట్టానండి. ఇదండి ఈ నా ఒక పూజ. ఇంకా చివరిగా ఏంటంటే ఇంకా హారతి అయితే ఇచ్చేస్తాను. మీలో కూడా ఎవరికైనా ఇలా చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఈ పూజ అయితే చేయండి. ఇంకా ఏవైనా మీకు అవసరమైతే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్, సీ యూ నెక్స్ట్ బ్లాగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.